अथ चतुर्दशोऽध्यायः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानम् उत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिं इतो गताः। దేవాది దేవుడు పలికెను, దేనిని తెలుసుకుని మునులందరూ సర్వోత్తమమైన సిద్ధిని పొందిరో, ఏది జ్ఞానములన్నిటిలో ఉత్తమమైనదో ఆ దివ్య జ్ఞానమును నీకిప్పుడు మరల చెప్పెదను. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. ఈ జ్ఞానములో స్థిరత్వము పొందుటచే మనుజులు నాతో సమానమైన దివ్యత్వమును పొందగలరు. అట్లు ప్రతిష్ఠితులైన వారు సృష్టి సమయమున జనింపరు, ప్రళయ సమయమున వ్యధనందరు. మమ యోనిః మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత వంశ కుమార, బ్రహ్మమని పిలువబడు మహతత్వము సర్వ ప్రాణులకు గర్భస్థానమై ఉన్నది. ఆ బ్రహ్మమునందు నేనే బీజమును సృజించుచున్నాను. అది సర్వజీవుల జననమును సాధ్యము చేయుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మవగద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు, నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణముల నడి 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన రెంటి కంటే పరిశుద్ధమగుటచే ప్రకాశకమై మానవుని పాప ఫలితముల నుండి విముక్తిని చేయును. ఆ గుణములోనున్న వారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులగుదురు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము అపరిమితములైన కోరికల వలనను కాంక్షల వలనను పుట్టును. దీని కారణముచే బద్ధ జీవుడు కామ్య కర్మలచే బద్ధుడగును. తమస్వజ్ఞానదం విద్ధి మోహనం
బధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమో గుణము ఎల్ల దేహధారులకు మోహ కారణమని ఎరుంగుము. జీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర ఈ తమో గుణపు ఫలితములు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందించును, రజోగుణము అతనిని సకామ కర్మయందు బంధించును, తమో గుణము జ్ఞానమునావరించి అతనిని బుద్ధిహీనుడు చేయును. రజస్తమశ్చ అభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ భారత, ఒక్కొక్కప్పుడు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగును. కొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణములను జయించును. మరికొన్ని సమయములందు తమో గుణము రజసత్వ గుణములపై ఆధిక్యత సాధించును. ఈ విధముగా ఎల్లప్పుడూ ప్రాబల్యమునకై పోటీ జరుగుచుండును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశః ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. దేహమునందలి ద్వారములన్నీయు జ్ఞానముచే ప్రకాశింపజేయబడినప్పుడు సత్వగుణము వృద్ధి నొందును. లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అశమః స్పృహ. రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, రజోగుణము పెంపొందినప్పుడు లోభము, కామ్య కర్మ తత్పరత, తీవ్ర యత్నము, అణచ సాధ్యము కాని కోరిక, తపన ఇత్యాది లక్షణములు వృద్ధి చెందును. అప్రకాశః అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి అనునవి వ్యక్తములగును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్. తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణమున మరణించిన వాడు మహర్షుల వలె ఉన్నత పవిత్ర లోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే. తథా ప్రలీనః తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణమునందు మరణించువాడు కామ కర్మలందాసక్తి కలవారిలో జన్మించును. తమో గుణమందు మరణించిన వాడు జంతుజాలమున జన్మించును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమ
ఫలం పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము పెంపొందును. తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి పైపెచ్చును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందే నివసింతురు. హేయమైన తమో గుణమునందున్న వారు క్రిందనున్న నరకలోకములకు పతనమవుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. సర్వకర్మలయందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొక్కడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుజుడు నా దివ్య భావమును పొందగలడు. గుణాన్ ఏతానతీత్యత్రేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో అమృతమశ్నుతే. దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైః త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జునుడు ప్రశ్నించాడు, హే ప్రభు, ఏ లక్షణముల చేత మానవుడి మూడు గుణములను అతిక్రమించగలడు? అతడి ప్రవర్తన ఏమి? ప్రకృతి గుణములను అతడెట్లు జయింపగలడు? శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్థ
मानापमानयोः तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भ परित्यागी गुणातीतः स उच्यते. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికిన పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపనివాడును, అవి లేనప్పుడు ఆకాంక్షింపనివాడును, ప్రకృతి గుణములే పని చేయుచుండునని ఎరింగిన తటస్థుడును, ఈ ప్రకాశాదుల యందు నిక్షయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగను దివ్యునిగను నిలుచువాడును, ఆత్మయందే స్థితుడై సుఖ దుఃఖములు ఏకమని భావించడివాడును, మట్టి ముద్దైనను రాయైనను బంగారమైనను సమముగా వీక్షించడివాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించడివాడును, నిందాస్తుతులయందు మానవమానములయందు సమత్వమున నిలుచు ధీరుడును, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మలను విడిచిన వాడను అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను దాటినవాడుగా చెప్పబడును. मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते. అన్ని పరిస్థితులయందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य अव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च. అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే మూలాధారమును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः.